ఇందాక నేను ఒక వీడియో పోస్ట్ చేసిన లైక్ అల్లు అర్జున్ మూవీలో ఫస్ట్ డే ఫస్ట్ షోలో ఒక ఆమె చనిపోయింది కదా ఆమె గురించి. ఏంటా కామెంట్స్, నువ్వు చచ్చిపోతే బాగుండేది, నీకు పిల్లలు ఉన్నారా, నీకు అభిమానం అంటే ఏంటో తెలుసా, మీ ఫ్యామిలీలో ఒకరికి జరిగితే నువ్వు ఇలానే మాట్లాడతావా? మా ఫ్యామిలీలో అలా ఎందుకు జరుగుతుంది? మేము ఫస్ట్ మా హస్బెండ్ వెళ్ళాక చెప్తారనమాట, ఎలా ఉన్నారు జనాలు అని. అంటే ఏంది జనాలు ఇసుక పోస్తే రాళ్ళు అంటున్నారు అని అన్నారు. అమ్మో వద్దులే అక్క, ఈరోజు ఇలా ఉందంట పరిస్థితి, మనం రేపు పోదామే అంటే సరేలేవే, ఒక 1 వీక్ అట్లా ఆగిపోతాం. అంతేగాని అదొక స్లాట్లోంచి ఎందుకు పోతాం? నువ్వు చస్తే బాగుండేది, నేను ఎందుకు చస్తా? ఇప్పుడు ఓటీటీలో ఉన్నాయి, నెట్ఫ్లిక్స్ ఆయన 500 కోట్లు ఇచ్చి మూవీని కొన్నాడు. ఎందుకు కొన్నాడు? మన నాటోళ్ళ కోసమే కదా. ఇంట్లో కూర్చొని తీరిగ్గా చూస్తా ప్రశాంతంగా. నాయన వెళ్తా అన్నాడు, వెళ్ళండి అని చెప్పిన. మూవీ ఎలా ఉందంటే బాగుంది అని అయిపోయింది. వచ్చినాక చూస్తాను అభిమానం. ఇప్పుడు అభిమానం అంట ఏంటది, మీకు అభిమానం అంటే ఏంటో తెలుసా? అల్లు అర్జున్ అంటే నాకు కూడా అభిమానమే, అర్థమైందా? అందుకే ఆయనకి నష్టపరిహారం ఇవ్వాలంటే నాకు బాధ అనిపించి వీడియో చేసిన. అరే ఈమె చనిపోవడం ఏంటి, ఆయన ఇవ్వడం ఏంది, అది కూడా 25 లక్షలు ఇచ్చిండు ఆయన. నాకు అభిమానం ఉంది కాబట్టి ఆయనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడు. ఇప్పుడు నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం ఉందంటే ఉడుకుతుంది, ఉడికినాక ప్లేట్లోకి తెచ్చుకున్నాక తింటా. బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా అని చెప్పేసి ఉడుకుతున్న బిర్యానీలోనికి తల పెట్టేసి తినేలేను కదా. బిర్యానీ ఉడుకుతున్నాక లోపలికి తలకు వచ్చేసి వేడిలోంచి తినేస్తాను ఏమన్నా, లేకపోతే ఆ బిర్యానీ కొండలోకి దూకేస్తాను. ఏది ఎలా చెయ్యాలో అలానే చెయ్యాలి. ఇంకా చెప్పాలంటే ప్రెగ్నెన్సీ లేడీస్ ఇంత పొట్టేసుకొని కూడా లైన్లోంచి వెళ్ళిపోతున్నారు. చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ తొక్కేసినట్లు ఎవరికి ఏం జరుగుతుంది, ఎవరికి ఏం తెలుసు? ఆడవాళ్ళు అంత తొక్కుకుంటా వెళ్ళిపోవడం అవసరమా? ఇప్పుడు నార్మల్ విషయం ఒకటి మాట్లాడుకుందాము. ఫుల్ రష్, ఇప్పుడు ఏదన్నా పార్టీకో గుడికో ఎక్కడికి వెళ్ళాం, టికెట్స్ తీయాలి. ఎవరు తీస్తారు? జెంట్స్ తీస్తారు. ఎందుకు తీస్తారు? అదే అంత రష్ ఉంది కదా, ఏమి ఎట్లా వెళ్తుంది దాంట్లోకి వెళ్ళాను. ఇప్పుడు అంత రష్ ఉన్నప్పుడు మనం ఆగాలి. అందులోంచి మగవాళ్ళందరూ వెళ్తుంటే అందులోంచి రుద్దుకొని తోసుకొని పోవడం అంత అవసరమా? ఇప్పుడు మనము ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే ఎవరైనా ఉరిశిక్ష వేస్తారా? అల్లు అర్జున్ గారు వచ్చేమన్నా అమ్మ నువ్వు మూవీ ఎందుకు చూడలేదని అడుగుతారా? ఇంకెవరైనా మిమ్మల్ని నిందిస్తారా? పిల్లలు అడుగుతారా అమ్మ ఫస్ట్ డే ఫస్ట్ మూవీ వెళ్దామని? అవన్నీ పిల్లలకి అలవాటు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇదివరకు కూడా నేను ఒక వీడియోలో చెప్పిన, పిల్లలకి ఎంత అలవాటు చేయాలి, పిల్లలతో ఎలా ఉండాలి అనేది. ప్రతిదీ మనం మిస్టేక్ చేసేసి ఎవరికో నష్టపరిహారం అడుగుతామంటే ఎంతవరకు కరెక్ట్? అల్లు అర్జున్ గారు ఏం తొక్కి చంపేయలేదే. డైరెక్టర్ గారు కానీ నిర్మాత కానీ ఎవరన్నా వచ్చి చంపేశారు తొక్కేసి ఎనిమికి. అది వాళ్ళ బిజినెస్, అది వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేశారు. మనకి అసలు ఇప్పుడు ఏదైనా ఒకటి కామెంట్ చేస్తామంటే ఆ అర్థం ఉండాలి. ఎందుకు ఇప్పుడు తొక్కిసలాట్లో వెళ్ళేసి ఫస్ట్ డే ఫస్ట్ మూవీ చూస్తే గోల్డ్ మెడల్ ఏమైనా వచ్చిందా? దేశం కోసం ఏమైనా పోరాడిందా? ఏం చేసింది? పోనీ రోడ్డు మీద నడుస్తూ వెళ్ళింది అనుకో, ఎవరైనా గుద్దేశారు అనుకో, అయ్యో పాపం 2 పిల్లలు ఉన్నారంట, ఎట్లా చనిపోయింది, అలా చేస్తాను నేను కూడా. నాకు కూడా మానవత్వం ఉంది. అరే రోడ్డు మీద వెళ్తుంటే గుద్దేశాడు ఎవడు, ఎంత పాపం కదా అని. లేదా పిడిపడి చనిపోయింది అనుకోండి, అయ్యో పాపం సడన్గా చనిపోయింది, ఇప్పుడు ఆమె ఇంట్లో ఎలాగో, చాలా బాధపడతా. కామెంట్ పెట్టిన వాళ్ళకంటే ఎక్కువగా బాధపడతా. అలా కాదు, మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయి, అలా వరదలలో చనిపోయింది అనుకో, అయ్యో పాపం వరదలలో చనిపోయిందని. సూసైడ్ చేసుకోవడం చాలా తప్పు, కానీ సూసైడ్ చేసుకుని చనిపోయినప్పుడు కూడా బాధపడతాము. ఎందుకనంటే ఆమె చావు బెటర్ అనుకుందంటే అంతకంటే చావు చాలా భయంకరమైనది, అంతకంటే ఎక్కువ భయాలను చూసింది కాబట్టి ఆమె దానికి కూడా తెగించింది. అయ్యో పాపం అని. మన రైలు పట్టాల మీద తల్లి కొడుకులు 2 చనిపోయారు సూసైడ్ చేసుకొని. మస్తు బాధపడిన, ఎంత కష్టం వచ్చిందో. చుట్టూ మనము అంటే ఎంతమంది మనుషులు ఉన్నామో ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఆమెకి హెల్ప్ చేయనప్పుడే కదా చనిపోతుంది. నాకెవ్వరూ లేరు ఈ ప్రపంచంలో, నాకు ఒక సపోర్ట్ లేదు, నాకు హెల్ప్ లేదు అనుకునేటప్పుడే కదా చచ్చిపోతారు. అట్లా ఒకవేళ చనిపోయింది అనుకో, నేను ఇంకా చాలా బాధపడతా. కానీ అట్లా చనిపోలేదే ఆమె. ఫస్ట్ డే ఫస్ట్ షో ఎవరికి అవసరం? 2 days ఆగాలి. ఒక 2 రోజులు 3 రోజులు లేక వారం రోజులన్నా వెయిట్ చేయను ప్రాబ్లం. అభిమానం అంటే వెయిట్ చేయడం కూడా ఒక రకమైన అభిమానమే తెలుసా?
వెయిట్ చేయడం కూడా అభిమానమే. చూడాలి చూడాలి చూడాలని ఇప్పుడు దేవుడి కోసం ఉపవాసం చేస్తాం, అది కూడా భక్తే కదా. ఆకలి వేసినా కూడా చాలా ఆకలిగా ఉన్నప్పటికీ మనం ఏమీ తినకుండా భక్తి కోసం దేవుడి కోసం అలా చేస్తాం. ఎందుకు ఉపవాసం చేస్తాం? ఉపవాసం ఉండి నెక్స్ట్ డే తింటాం. తినకపోతే కాదంటే భక్తి అంటే తినకుండా వెయిట్ చేయడం కూడా ఒక అభిమానమే కదా. చూడాలనిపించినప్పుడు చూడకుండా ఉండడం కూడా అభిమానమే కదా. మరి అభిమానం లేదని మీరు ఎట్లా అనేస్తారు? అసలు తొక్కేసినట్లు చనిపోయింది అన్నప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. అయ్యో ఎందుకు తొక్కేశారంటే ఇంకొక చాలామంది సెక్యూరిటీ గురించి మాట్లాడతారు. సెక్యూరిటీ సరిగా లేదు, అందుకే ఎంతమంది నన్ను కంట్రోల్ చేస్తారు? థియేటర్ దగ్గర మహా అయితే ఒక 5 మెంబర్స్, పెద్ద థియేటర్ దగ్గర 3 మెంబర్స్ అప్పటికే ఉన్నారు. ఓ తొక్కిసినట్టు తోసుకుంటూ పోతుంటే ముగ్గురు ఎటువైపు నుంచి అని చూస్తారు. ఇంట్లో 2 పిల్లలు అల్లరి చేస్తేనే మనం చూడడానికి అతలకుతలం అయిపోతాం. వాళ్ళు గట్టిగా అల్లరి చేస్తే ఓ హెడ్ఏక్ ఏంద్ర బాబోయ్ అనుకుంటాం. అలాంటిది వేలు మంది జనాలు తోసుకుంటూ తొక్కిసలాడుకుంటూ వెళ్ళిపోతుంటే ఏం చేస్తారు? ఓట్లప్పుడు చూడండి, ఓటేసేటప్పుడు కూడా సేమ్ ఎట్లనే తొక్కిసలాట్లు గొడవలు ఉంటాయి. అప్పుడు కూడా కంట్రోల్ చేయడం వాళ్ళకి చాలా కష్టమవుతుంది. ఎన్ని దగ్గరలో అంతమంది సెక్యూరిటీ ఉన్నప్పటికీ, అంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అక్కడ గొడవలు జరుగుతాయి. మనం ఎన్ని న్యూస్లలో చూడలేదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ కూడా అక్కడ అంత జనాలు ఉన్నారని అర్థం. నీకు పిల్లలేరంటే ఉన్నారు కాబట్టి ఆలోచిస్తాను. అరే ఇటు పోవుడు కష్టము. ఇప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టి చూపిస్తే అటు వెళ్ళిపోను కదా నేను. గూగుల్ మ్యాప్ అయితే చెరువు చూపిస్తుంది, ఆ చెరువులోంచి దుంకెళ్తున్నా. అరే ఇక్కడ చెరువు వచ్చింది కదా, ఈ పక్క నుంచి పోదాం అనుకుంటున్నా. చెరువులో దుంకితే చేస్తానని తెలుసు కాబట్టి అరే చెరువు వచ్చింది కదా, ఇంకేదో రూట్ ఉండుంటుంది అని రూట్ వెతుక్కొని ఆ రూట్లోంచి ఏది కరెక్ట్ రూట్ అయితే అది వెతుక్కొని వెళ్తాను. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అయ్యో ఇది తొక్కిసట్లు ఎందుకు, అంతమంది మగాళ్ళ మధ్యలో నలిగిపోవడం దేనికి? 2 రోజులు పోనీ ఏదైనా బ్యాక్ దేవుడి గురించి వెళ్తున్నావా? ఈరోజు ప్రొఫెషనల్ ఏదైనా ఉంది సంథింగ్, ఈరోజు లేకపోతే ఇంకా కాదు నా జీవితానికి. ఈరోజే లాస్ట్, చచ్చిపోతాను, రేపటి నుంచి ఇది ఉండదు. ఇది లేకపోతే నాకు చావు వచ్చేస్తుంది. లేకపోతే నా పిల్లలకి ఇది ఉంటే నా పిల్లలకు ఒక 10 కోట్లు వస్తుంది, ఇది ఉంటే నాకు ఒక 10 కోట్లు వస్తుంది. ఇది లేకపోతే ఎలా? ఇప్పుడు నా బతకడానికి ఒక 25 లక్షలు వచ్చింది, నేను ఉండడానికి, నా పిల్లల బతకడానికి వచ్చింది. దేనికోసం? 10 నిమిషాలు ఆనందం, అది ఎప్పుడైనా కలుగుతుంది. ఆ రోజు ఇంకా స్కూల్కి డుమ్మాలు కొట్టి మరి వెళ్ళారు. ఆ రోజు 5th అసలు హాలిడే కూడా లేదు. పిల్లల గురించి ఆలోచించినప్పుడు అయితే అరే ఈరోజు హాలిడే కూడా లేదు కదా, సండే వస్తుంది కదా, నెక్స్ట్ సండే రోజు పోదాం, సండే రోజు అందరం కలిసిపోదాం అని. ఈరోజు అయితే సినిమా మీరు స్కూల్కి వెళ్ళండి, స్కూల్ అయిపోయాక సండే రోజు అందరం కలిసి మూవీ చూద్దాం. అది ఎట్లుంది? ఏదైనా మనం ఆలోచించే విధానం బట్టే ఉంటుంది. అక్కడ నేను నన్ను తిట్టేసి మాకే మానవత్వం ఉంది, నీకు మానవత్వం లేదు అంటే, మానవత్వం ఉందని అంటే ఇప్పుడు ఎవరి తప్పు ఎవరిది రైటు తెలియకుండా మాట్లాడేంత మానవత్వం అయితే నాకు లేదు. ఏది తప్పు అదే తప్పు అంటాను, ఏది రైటు అదే రైట్ అంటాను. ఇప్పుడు ఆమె చనిపోవడంలోనంటే తొక్కిసలాడు జరిగింది, అయ్యో పాపం ఉంది నాకు కూడా, అర్థమవుతుందా? కానీ మిస్టేక్ ఆమెది కూడా ఉంది. అయ్యో ఎందుకు కోట్ల మంది చూస్తే మూవీ ఈమెకి ఎందుకు ఇలా జరిగింది, పాపం కదా అని నేను బాధపడినా. కానీ నాకు కొన్ని విషయాలు నచ్చలే. ఎందుకు ఫస్ట్ మూవీకి వెళ్ళలేము, అది కూడా ప్రేమే కదా, వెళ్ళకపోతే బాగుండేది, ఆమె బ్రతుకుండేది అనే ఒపీనియన్లోని నేను మాట్లాడినానేమో అనుకోవచ్చు కదా. వెళ్ళకపోతే బాగుండేది, ఆమె పిల్లలు బాగుండేవాళ్ళు, ఆమె భర్త బాగుండేవాళ్ళు, అందరూ బాగుండేవాళ్ళు, ఆ ఒపీనియన్లో నేను ఆలోచించనేమో అనుకోవచ్చు కదా. అలా ఎందుకు ఆలోచించలేదు? పాజిటివ్ మైండ్ ఉంటే ప్రతిదీ పాజిటివ్గానే కనబడుతుంది. అవతల వాళ్ళు ఏం కొట్టి మాట్లాడినా తిట్టి మాట్లాడినా అందులో పాజిటివ్ ఏదో అదే వెతుక్కుంటాం. నెగిటివ్ మైండ్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ అన్నీ నెగిటివ్గానే వినపడతాయి. మీ ఆలోచించే విధానం తప్పు, కానీ అక్కడ నేను చెప్పింది ఏమీ తప్పలేదు. ఒకసారి ఆలోచించండి. తొక్కిసలాట్లో అంతమంది ముందు ఆమె వెళ్ళడం కరెక్టా, నేను చెప్పడం రాంగ్ అనేది? ఇది ఎందుకు అనంటే ఏంటో నాకైతే కొంచెము ఇబ్బందిగా అనిపించింది. కామెంట్స్ మాత్రం చావు వచ్చినప్పుడు అందరూ చేస్తారు, నువ్వు చేస్తే బాగుండేదని అంటే, నేనేమి మొత్తం అంతా 100 years రాస్తానని వీలునామా పైనుంచి రాసుకొని రాలే. ఏదో రోజు నేను కూడా పోవాల్సిందే. బట్ మిస్టేక్ ఎప్పుడు ఎవరికి అంటారు కదా, తలరాత ఏది ఎలా జరిగితే ఏది ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది, దాన్ని తప్పించలేదు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదని అంటారు, తెలుసు కదా సామెత. అట్లా
ఇప్పుడు కోటాను కోట్ల మంది చూసిన మూవీలోన ఎవ్వరికీ జరగకుండా పాపం మా మొక్కదానికే జరిగిందని అంటే ఆమె కల్లా రాసి పెట్టుంది అయిపోయింది అంతే. అయితే నాకైతే కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఈ విషయం పైన. ఎందుకనంటే కొంచెం బాధ కూడా, అరే చనిపోయిందని ఒక లేడీ కదా ఎంత అన్నా సరే చనిపోయిందని బాధ ఉంటుంది. బాధ లేదు నన్ను, బట్ ఆమెది కూడా చిన్న మిస్టేక్ ఉంది కదా అని చెప్పిన అంతే. దానికి మీరు బాధపడిపోయి మీరే హ్యుమానిటీ చూపించేసి మీరే మా పైన నిప్పులు జల్లేయద్దు. మేము కూడా ఆలోచిస్తాము. నేను కూడా అమ్మాయినే, నాకు కూడా పిల్లలు ఉన్నారు, నాకు కూడా అభిమానం ఉంది. నేను ఫ్యామిలీ మెంబర్ అయ్యి ఉంటాను అన్నారు కదా, తెలుసా ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు వచ్చి అరుస్తాయి కదా, అట్లా ఒక కుక్క చచ్చిపోతే 4 కుక్కలు వస్తాయి కదా, అట్లా వాటికే అంటున్నప్పుడు జాతి అని చెప్పి మన మనుషుల్లోనే ఒక మనిషి చచ్చిపోతే మనకు బాధపడమా? ఆమె చచ్చిపోయినప్పుడు నేను ఎందుకు బాధపడినాను ఒక అమ్మాయిని, అయ్యో ఎట్లా అని. అది ప్రతి ఒక్కరికి బాధ, ప్రతి ఒక్కరికి ఇబ్బంది. ఆ దానికి మీరు అంత చండాలంగా కామెంట్స్ చేసి ఇతరులను బాధ పెట్టద్దు. నేను మాట్లాడింది కరెక్టే, ఒకసారి ఆలోచించండి మీరు కూడా. మనం కూడా ఎక్కడికైనా వెళ్ళాలని అంటే ఏది సమయం సందర్భం, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలి, ఎంతవరకు కరెక్ట్ ఇది అని 1కి 10 సార్లు ఆలోచించి చూసి ఆచి తూచి చెయ్యాలి ఏదన్నా పని. మా ఆయన అన్నారు మూవీ చూసి వచ్చినాక, వద్దులేవే వద్దులేవే. మా ఆయన ఏం చెప్తే అదే వద్దులేవే. ఆయన ఊరికే బుద్ధిలేక చెప్తాడా, ఆయన తెలవదా? పిల్లల్ని నిన్ను తర్వాత తీసుకుని వెళ్తాను, ఇప్పుడు చాలా రష్ ఉంది, నువ్వు రాలేవు అని అంటే సరేనండి. ఆయన ఎట్లా అంటే అట్లా. మగవాళ్ళకి తెలీదా? ఇంత ఇంటిని మేనేజ్ చేసి ఇంటికి ఇంత సంపాదించి ఇంటి మొత్తం చూసుకుంటున్న మగవాళ్ళకి ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ టైంకి ఎప్పుడు తీసుకుపోవాలి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఆలోచన జ్ఞానం లేదా? ఆడవాళ్ళకంటే మగవాళ్ళు మోర్ దెన్ బెటర్గా ఆలోచిస్తారు. వాళ్ళు వద్దు అన్నారంటే అక్కడ ఏదో మిస్టేక్ ఉందని, అయిపోతే ఏమవుతుంది? భర్త మాట వినడం ఏం రాంగ్ కాదు కదా. వాళ్ళ మాట వింటే ఏమవుతుంది? అప్పుడెప్పుడు కాదు, ఎప్పుడు వినాలి. ఒకరి మాట అంటే ఎప్పుడు ఆడవాళ్ళు తగ్గిపోవాలని చెప్తున్నాను మళ్ళీ దీనికి ఒక కామెంట్ పెట్టారా ఇంత, అట్లా కాదు. మగవాళ్ళు ఆడవాళ్ళ మాట వినాలి, సమయం బట్టి సందర్భం బట్టి అది ఏది కరెక్టో ఒక మాట మాట్లాడితే ఆలోచించి మాట్లాడుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి మాట ఒకరు వింటూ ఉంటేనే సంసారం. అలా ఉండేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరగవు, 100% జరగవు. ఒకరి మాట ఒకరు వింటూ నిదానంగా వెళ్తూ నిదానంగా మాట్లాడుకుంటే. అలా లేనప్పుడే ఇటువంటివన్నీ జరుగుతాయి. దానికి నా తప్పు, నేను వీడియో చేసినానని నా తప్పు, నా మీద దుమ్మెత్తిపోయడం, వాళ్ళు ఏదో సినిమా తీసారని వాళ్ళకే నష్టపరిహారం అడగడం, ఇవన్నీ రాంగ్. ఇప్పుడు నేను ఎందుకు ఇట్లా జరిగింది ఆమె రాంగ్ అన్నంత మాత్రం నా అల్లు అర్జున్ గారు ఏమైనా నష్టపరిహారం ఆపేశారా? లేదు కదా. ఆమెకి ఇవ్వాల్సిన 25 లక్షలు ఆమెకి ఇచ్చారు కదా, ఇంకేంది? మీకు ఇవ్వాల్సిన 25 లక్షలు ఆమెకి ఇచ్చారు, నష్టపరిహారం ఇచ్చారు. నేను మాట్లాడడం వల్ల ఏమైంది? ఆగిపోలేదు. అలా అయితే నేను వద్దని చెప్పినా, అయిపోయింది. నచ్చితే ఓ మంచి కామెంట్ పెట్టండి, లేదా లైక్ చేయండి, అంతేగాని ఇబ్బంది పడేలా అలాంటి కామెంట్స్ పెట్టద్దు బాబాయ్.